వైద్యో నారాయణ హరి ఆచార్య దేవోభవ. అయితే రెండు వేరు వేరు వృత్తులు అయినప్పటికీ కూడా ఇద్దరిని దేవుడిగానే కొలుస్తాం. అయితే ఆ రెండు వృత్తులు చేసిన వ్యక్తిని మరేమనాలి? వైద్యుడు అంటే దేవుడి కన్నా ఎక్కువ అనుకోవాలా? ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతోమంది ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికే వస్తున్నారు. డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు డాక్టర్ గారి దగ్గరికి అయితే అందరూ వస్తున్నారు. ఎందుకంటే పసరం అంటే జనరల్గా మనం పల్లెల్లో పసరమంది అంటుంటాం, కానీ ఆయన ఆయుర్వేద మందు ద్వారా పచ్చకామెర్లు అంటే జనరల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ కంటే చాలా తొందరగా తగ్గుతున్న నమ్మకంతో వందల మంది ప్రతిరోజు కూడా నిత్యం ఆయన దగ్గరికి వస్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా ఆయన దగ్గరికి వస్తున్నారంటే ఆయన వైద్యం ఎంత గొప్పదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హిందీ టీచర్గా, అదేవిధంగా ఆయుర్వేద డాక్టర్గా ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. అంటే గిరిజన గ్రామాల నుంచి, అదేవిధంగా టౌన్ నుంచి కూడా ఆయన దగ్గరికి వస్తున్నారంటే ఒకసారి మనకి ఆశ్చర్యం కలగమానదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంటే కేవలం పచ్చకామెర్లకే కాదు, లేడీస్ అనేక సమస్యలతో బాధపడుతుంటారు, మనందరికీ తెలుసు. అయితే ఆ వ్యాధులకు సంబంధించింది కూడా ఆయన తన ఆయుర్వేద మెడిసిన్ ద్వారా తగ్గిస్తూ ప్రజల నమ్మకాన్ని సుమారు 6 దశాబ్దాల నుంచి కూడా ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నటువంటి డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 6 దశాబ్దాలుగా మీరు ఈ వైద్యం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఏ విధంగా అసలు మీరు ఎలా నేర్చుకున్నారు ఈ వైద్యం? ఏ వ్యాధులకు మీరు మందులు ఇస్తుంటారు? వైద్యం ముందుగా డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ జిల్లా పద్మనాభం గారని, ఆయనకి మా అబ్బాయికి ఏమొచ్చి జాండీస్ వచ్చింది చిన్నప్పుడు. ఆయన నేను ఫ్రెండ్స్, జాండీస్ వస్తే నేను మందు ఇస్తానన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, ఇదే మందు ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక 10 మంది ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన నేను మాస్టర్కి చెప్తానని ఆయన కారు ఎక్కేటప్పుడు దిగి ఈ విధంగా వీటిని వాడాలి, ఈ విధంగా తినాలి, ఇవి తినకూడదు అని అన్నీ చెప్పి, ముందు పచ్చకామర్లకే నేను డాక్టర్ని. తర్వాత నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వైద్యం మొత్తం అన్నీ చేస్తున్నాను. ఇది అప్పటి నుండి ఉచితం, ఎవరి దగ్గర ఒక కాన్ని పుచ్చుకోవడం లేదు. ఇంకా ఫ్రీగా మెడిసిన్స్ కూడా నాకు శాంపిల్స్ ఇస్తారు, వీళ్ళు చాలామందికి ఇచ్చాను. అంటే మీరు వీటిని ఎలా తయారు చేస్తారు? ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కేరళ నుండి చెట్టు నుండి పండు అని పడుతుంది, మిరియం పండు. అది బస్తా, అర బస్తా, పావు బస్తా తెచ్చుకుంటూ, బస్తా అంటే 40,000 అక్కడ. అలా తెచ్చి వాటిలో మరికొన్ని ఇక్కడ కలిపి నేను మందు ఇస్తున్నాను. జాండీస్కి లివర్కి పనిచేసే మందు అది. కాబట్టి లివరు ఎందుకంటే తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, కల్మషం నీళ్ళు అంటే కలుషితమైన నీరు తాగితే వస్తుంది, దానికి ఇది ఈ మందు చక్కగా పనిచేస్తుంది. అయితే వాళ్ళకి జాండీస్ ఉందనో లేదంటే ఇతరత్ర లేడీస్ సంబంధించినటువంటి ఇటువంటి డిసీజెస్ ఉన్నాయని ఎలా గుర్తిస్తారు మీరు? చాలా మంచి ప్రశ్న వేశారు. రాగానే పేషెంట్ ముందు కళ్ళు చూస్తాను. కళ్ళలో జాండీస్ ఒక 80% తెలిసిపోతుంది. నాలుక అంగుట్లో కూడా తెలుస్తుంది. ఇది కాకుండా శరీరం కూడా కొంతమందికి పచ్చగా అయిపోతుంది. కానీ కొన్ని జాండీస్లకు నేను మందు ఇవ్వను. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పచ్చకామర్లు 14-24 పాయింట్లు కూడా ఉంటుంది, అప్పుడు నేను ఇవ్వను. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మందు పని చేయదు. ఈవేళ 2 వచ్చారు, మీరు వైజాగ్ వెళ్ళండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను కానీ మందు ఇవ్వకూడదని. అదేంటి ఇచ్చేయండి, ఇవ్వను. జాండీస్ 14 ఉంది, అయినప్పటికీ కూడా ఇవ్వను. అలాగే కొన్ని వ్యాధులకి రిఫర్ చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్కి. వెంటనే నా దగ్గరుండే దీంతో వాళ్ళ సీరియస్నెస్ ఎలా ఉంటుంది, హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసి కొంచెం స్పీడ్గా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ అర్జెంటుగా సెలైన్ బట్టలు ఎక్కించి కాపాడండి అని చెప్పేస్తాను. చిన్న చిన్న పిల్లలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు కూడా మీ దగ్గరికి వస్తున్నారు. అసలు చిన్న పిల్లల నుంచి అసలు ఎలా ఈ జాండీస్ రావడానికి కారణం ఏంటి? మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి పుట్టిన బిడ్డకు 12 మంత్స్ లోపల 12 డేస్ లోపల ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. అప్పుడే డాక్టర్లు దానికి కొంత అలా దాంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి అంటారు. ప్రతి పుట్టిన పిల్లడికి జాండీస్ ఉంటుంది, 12 రోజుల వరకు ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉండి తగ్గిపోతుంది. దానికి మందు ఇవ్వక్కర్లేదు. మందు ఇచ్చినా ఒకలాగా పనిచేస్తుంది, మందు ఇవ్వకపోయినా పనిచేస్తుంది. కానీ నేను డ్రాప్స్ ఆ పిల్లలకు 3 చుక్కలు వేయమని, L52 డ్రాప్స్ ఉంటాయి, అవి వేయమని ఫ్రీగా ఇస్తాను. అవి నాకు చాలా వస్తాయి.
సో అయితే మొత్తం ఈ అంటే జాండీస్ సంబంధించి ఈ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి? ఓన్లీ వన్ టైం. వీళ్ళు వచ్చిన ఒకసారి ఇన్నిసార్లు రావక్కర్లేదు. ముందే అన్నీ అడుగుతాను, అన్నీ టెస్ట్ చేస్తాను, వాళ్ళకి కావాల్సిన ఏ మందులు రాసిస్తాను. మరి మీరు రావద్దనే చెప్తాను. ఒకసారికి గ్యారంటీగా తగ్గుతుంది. అంటే మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఈ మందు అందించారు? ఏమైనా అంటే అంత సక్సెస్ఫుల్ అయినా ఫెయిల్యూర్ అయిన? చాలా ఇది కూడా మంచి ప్రశ్న. ఫెయిల్యూర్ అనే నేను ముందే చెప్పేస్తాను. ఇది కాదు, వీడు బ్రతకుడు వెళ్ళు అని. తర్వాత నేను పచ్చం చెప్తాను వాళ్ళకి. ఈ త్రాగుడు ఒకటి ఖైనీ, గుటక, సారా, బ్రాందీ, విస్కీ తాగిన వాళ్ళు ఎక్కువ వస్తారు నా దగ్గరికి. ఎందుకంటే నిరంతరం వాళ్ళు అదే పని. ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరం క్షీణం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి నేను ఈ మెడిసిన్ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్ చేసి పంపిస్తాను. ఎప్పుడు ఫెయిల్యూర్ అన్నది నాకు లేదు. నేను ఫెయిల్యూర్ అన్నది ముందే అర్జెంటుగాను పంపించేస్తాను హాస్పిటల్కి. సో అంటే మీరు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నారు? అటు అంటే హిందీ టీచర్గా ఉన్నారు, ఇటు వైద్యునిగా, రెండు ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు? మార్నింగ్ ఎప్పుడు ఇది మార్నింగే 5 to 9 ఇచ్చేవాడిని. ఇప్పుడు 7 to 12 ఇస్తున్నాను. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేవాడిని, ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు 81 సంవత్సరాల వయసులో మీరు ఉన్నారు, 83 సంవత్సరాల వయసులో మీరు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వైద్యం సాధ్యం అవుతుందా చేయడానికి? ఎటువంటి ఇబ్బంది లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంకా అలసిపోతారు, నేను అలసిపోను. అది నాకు భగవంతుడి ఇచ్చిన వరం. ఇదే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో 3 సార్లు నాకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన జగన్ టైంలో 25,000 క్యాష్ అవార్డు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ఎరువులు వాడకుండా. ఇప్పుడు వీళ్ళకి అదే చెప్తాను, పలానా తిండి తినండి, ఆకుకూరలు తినండి, జామి, యాపిల్ ఇటువంటివి కూడా తీసుకోండి అని చెప్తాను. జామి తింటే ఏ జబ్బు రాదు. బ్లడ్ కావాలంటే దానిమ్మ డైలీ ఒకటి, ఇది ఒకటి తినండి అని చెప్తాను. కూరగాయలు ఇంతకుముందు అన్నంలో కూరలు నంచుకున్నారు, కూరలు ఇప్పుడు అన్నం నంచుకోవాలి. ఈ వరిలో ఏమీ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల ఈ తెల్ల బియ్యం తినే వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. దంపుడు బియ్యం తినేటప్పుడు చాలా బాగుండేవారు మనుషులే. అది మానేసి ఈ మిల్లు బియ్యం తెల్లగా ఉంటే, ఎంత తెల్లగా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటే, ఎంత తెల్లటి బియ్యం తింటే అన్ని జబ్బులు వస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు. అయితే ఇప్పుడు ఎన్ని బాగా అంటే వైద్యం బాగానే ఉంది, మరి అంటే వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? అంటే ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? చాలా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ముందు వాళ్ళకి ఇవన్నీ చెప్తాను. ఇందాక చెప్పేశాను, మీరు వచ్చినప్పుడు చెప్పాను, మళ్ళీ అంతకుముందు కూడా చెప్పాను. ఈ తిండి తినండి, ఈ తిండి తినకూడదు, ఇలా ఉండండి, ఇది కాదు. మీకేమొచ్చి జబ్బు రావడానికి నువ్వు చేస్తున్న పనులే. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, డాక్టర్ చేతిలో లేదని ముందు వాక్యం చెప్పి వాళ్ళకి చాలా మంచి విషయాలు చెప్తుంటాను. మద్యం తాగొద్దు అని ముఖ్యంగా. వాళ్ళకి పడనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కరోజు తాగినా, చెట్టుకి ఎలాగైతే నీళ్ళు పోస్తే అదే పెరుగుతుందో, ఒక్కరోజు తాగినా లివర్ మీద పడుతుంది. నేను చూడగానే లివర్ పలిచేస్తాను, నాకు బాగా అలవాటైంది కాబట్టి. 83 సంవత్సరాల వయసులో కూడా మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. నియమం ప్రకారం నేను ఉంటాను. రాత్రి 8 అయ్యేసరికి మంచం ఎక్కాలి, ఉదయం 4 అయ్యేసరికి దిగాలి. ఉదయం కొన్ని పళ్ళ రసాలు అవి తీసుకుంటాను, మళ్ళీ 11కి పళ్ళ రసం తీసుకుంటాను. 1 గంటకి వచ్చి నా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. రైతులు ఏంటంటే ఒక ముద్ద తింటారు, ఆ ముద్ద నాకు చాలు. మళ్ళీ ఈవినింగ్ మంచిగా తీసుకుంటుంటాను. అయితే ప్రస్తుత తరంలో అనేక రకమైన ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, ఇతర మసాలా ఫుడ్స్ కావచ్చు, అనేక రకమైన ఫుడ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ కలర్ ఫుడ్స్ కావచ్చు, వారందరికీ ఆరోగ్యపరంగా మీరిచ్చే సూచన ఏంటి ప్రజలకి? ఇప్పుడే చెప్పాను, సాయంకాలం నూడిల్స్ అని చేస్తారు. ఆ నూడిల్స్ ప్యూర్ మైదా పిండితో చేసినవి. మైదా పిండి అంటే పూర్వకాలం మనం చిన్నప్పుడు ఉడకబెట్టేసి పుస్తకాలు కట్టలు వేయడానికి, పేపర్ అంటించడానికి ఉపయోగించాను. అటువంటివి పిల్లలు తినొద్దని ఇందాక చెప్పాను. మైదా పిండితో చేసే పదార్థాలు తినకండి. ఎక్కడో ఒక దగ్గర అంటుకుంటే దానివల్ల రాబోయే తరంలో ఏమొచ్చి మీకు వ్యాధులు వస్తాయని చెప్పాను. తర్వాత డైలీ ఎలా ఉండాలి అని కూడా చెప్పి ఉన్నాను ఇప్పుడే. అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ప్రజలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కాకుండా మిగతా ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తారు?
మీ యొక్క మంచి అలవాట్లు చేయండి. క్రమశిక్షణతో మన తిండి, మన తిరుగుడు జాగ్రత్త ఉంటే జబ్బులు రానే రావు మన దగ్గరికి. త్రాగుడు, ఖైనీలు, గుటకాలు మానేయాలి. ఇప్పుడు యూపీలో వాళ్ళు రైస్ తినరు, అన్నం అంటే మన బియ్యం అన్నం తినరు. వాళ్ళు ఓన్లీ రోటీ, చపాతీలు తింటారు. కాబట్టి వాళ్ళకి షుగర్ ఎవరికి ఉండదు. నేను మొత్తం తిరిగాను కాబట్టి 1 year అటు ఉన్నాను ఢిల్లీ వైపు. వాళ్ళు తిండి అదే. అందువల్ల వాళ్ళకి షుగరు, బీపీ చాలా తక్కువ ఉంటాయి. సో ఇది డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు గారు మనతో చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాధులు తెచ్చుకునే ముందు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సుమారు 60 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వైద్యాన్ని, ఈ యొక్క ఆయుర్వేదిక వైద్యాన్ని ఉచితంగా చేస్తున్నాను, ఎవరికి కావాలన్నా తన దగ్గర రావచ్చని అయితే ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.